శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి జాతకులకు మరియు బుధ భగవానుడి అనుగ్రహంతో రాబోయే 18 గంటలలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం పట్టబోతుంది. మరి జూలై 29 బుధవారం. ఈరోజు పైగా పౌర్ణమి. మరి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం పట్టబోయే ముందు మరి మీకు సుదీర్ఘ కాలంలో దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ ఆర్థిక సమస్య అయితే తీరితే బాగుండు అని అనుకున్నారో, దాని గురించి రాత్రింపవళ్ళు తపిస్తున్నారు, ఎదురు చూశారు. మరి అలాంటి డబ్బు మీ చేతికి అందబోతుంది. అసలు ఆ ధనం ఏ రూపంలో రాబోతుంది? నిలిచిపోయినటువంటి బాకీలా? లేదా రావాల్సినటువంటి జీతమా? ఈ పౌర్ణమి నాటి పూర్ణ చంద్ర బలం మిథున రాశి వారి జాతకంలో ఏ విధమైనటువంటి మలుపు తిప్పబోతుందో అన్ని విషయాలు ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా ప్రశాంతంగా ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మిథున రాశి మృగశిర నక్షత్రము 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మరి మిథున రాశి రాశి చక్రాల్లోనే 3వ రాశి అయినప్పటికీ ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివైన ఆలోచనలుగా ఉండేటువంటి వ్యక్తి. ముందుగా వారి గురించి మనం మాట్లాడుకుంటే, బుధుడు అధిపతిగా ఉన్నటువంటి రాశి అత్యంత తెలివైనటువంటి వారు, సమయస్ఫూర్తి కలిగిన వారు, మరియు వ్యాపారం మరియు మెలకువలు కూడా తెలిసినటువంటి వ్యక్తులు. వీరికి ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా సరే తమ సంభాషణతో, చాతుర్యంతో, తెలివితో పరిష్కరించుకోవడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. వీరికి ఉండేటువంటి సమయస్ఫూర్తి మామూలు సమయస్ఫూర్తి కాదు. ఎదుటివారు కూడా ఆశ్చర్యపోయేంత సమయస్ఫూర్తి ఉంటుంది. ఎదుటివారిని మాటలతోనే ఒప్పించి దానిని ఆ యొక్క సమస్యని పరిష్కరించగలిగేటువంటి వ్యక్తులు. అసలు ఆ సమస్యే రాకుండా చేసేటువంటి వ్యక్తుల్లో మిథున రాశి వారు ఉంటారు. అలాగే ఆర్థిక ఒత్తిడి, మానసిక ఆందోళన, గత కొంతకాలంగా సంపాదన బాగానే ఉన్నప్పటికీ చేతిలో రూపాయి నిలబడకపోవడం, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడిలో ఎదుర్కొంటున్నాం. కష్టపడ్డారంటే ఆ కష్టానికి దేన్నైనా సరే విలువిచ్చేటువంటి మనుషులలో మిథున రాశి వారు ముందే ఉంటారు. కానీ ఈ విలువని ఎదుటి వాళ్ళు అసలు తీసుకోలేకపోతున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం కూడా వీరికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నైజం. ఇతరులకు మాట ఇచ్చి నిలబెట్టుకునే తాపత్రయం వీరిది లోపల తీవ్రంగా వేధిస్తుంది. అంటే ఒకవేళ ఎవరికన్నా మాట ఇస్తే ఆ మాట అనవసరంగా తప్పామేమో, ఆ మాట తప్పడం వల్ల మనకేమైనా సమస్యకేమైనా ఉంటుందేమో అన్నట్టు ఆలోచన, తీవ్రమైనటువంటి బాధ వీరికి లోపల పడుతూనే ఉంటుంది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పటికీ దక్కుతుంది అని వీరు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. అలాంటి మిథున రాశి వారు తమ నిరీక్షణ తెరపడే క్షణాలు వచ్చేసాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ముగింపు పలికేటువంటిది ఈ జూలై 29 పౌర్ణమి ధనయోగం అనేది. అసలు ఏంటి ఆ యొక్క డబ్బు ఏ రూపంలో వీరి చేతికి అందుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరో 18 గంటలలో రాబోయేటువంటి ఆ యొక్క ఏ మార్గం ద్వారా మీ చేతికి చేరుతుందో అనేది చాలా మంది ఊహించలేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క ధన ప్రాప్తి ప్రధానంగా అనేక మార్గాల ద్వారా రావచ్చు. అందులో ముఖ్యంగా మనం గనక చూస్తే పాత బాకీలు, మొండి బకాయిలు. ఎప్పుడో ఇతరులకు ఇచ్చి ఇక రాదేమో అని ఆశలు వదిలేసుకున్నటువంటి మీ సొంత డబ్బు హఠాత్తుగా మీ చేతికి రావడం జరుగుతుంది. లేదా ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ గురించి తెలియక, మీరు ఎలాంటి వాళ్ళో తెలియక కొంతమంది మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలోకి తోసేసి
మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేసినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు ఒక్కసారిగా సడెన్‌గా పూర్తి స్థాయిలో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, ఆ డబ్బుని మీకు అందించడానికి ముందుకొస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులకి రెండోది లేదా ఏదైనా వ్యాపారాలు ఉద్యోగస్తులకి ముందు అందులో ముఖ్యంగా బోనస్‌లు రావాల్సిన వారికి. ఉద్యోగం చేసేవారికి రావాల్సినటువంటి బకాయిలు గానీ, ఇన్సెంటివ్‌లు గానీ, లేదా అప్రైజల్స్ గానీ, లేదా సంబంధించినటువంటి ప్రయోజనాలకి సంబంధించినటువంటి క్లియరెన్స్ రావడం గానీ, ఏదైనా ఒక ఉద్యోగంలో మరింత డెవలప్‌మెంట్ సాధించడం గానీ, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఉద్యోగ మార్పులు గానీ, అవన్నీ కూడా ఈరోజు అకస్మాత్తుగా ఒక్కసారిగా మీ ముందుకొచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. పైగా వ్యాపార లాభాలు కూడా బలంగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు నిలిచిపోయిన పెద్ద పేమెంట్లు రావడం, లేదా నూతనమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భారీ అడ్వాన్సులు రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నారో, కొత్తగా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, లేదా వ్యాపారంలో మంచి స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మంచి అవకాశాలైతే దక్కబోతున్నాయి. ఇక ఫైనల్‌గా చూస్తే ఆస్తి, నిలిచిపోయినటువంటి ఫండ్స్. ఇలా కోర్టు ఇన్సూరెన్స్‌లో గాని, లేదా స్థిరాస్తి విక్రయాల్లో గాని సంబంధించినటువంటి క్లెయిమ్స్ డబ్బులు మీ ఖాతాలోకి జమ కావడం. లేదా మీ తరపున ఒక వ్యక్తి మాట్లాడేది మీకు అందించడం లాంటివన్నీ కూడా మీకు ఊహించకుండానే ఒకసారిగా మీ చేతికైతే రావడం జరుగుతుంది. ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఈ ధనం మీ చేతికి అందగానే మీ మనసులో సరిగ్గా సగానికి పైగా ఆర్థిక భారం, ఆందోళన ఒక్కసారిగా తప్పుకుంటాయి. ధనయోగం రెట్టింపవ్వడానికి సులభమైనటువంటి పరిహారాలు, రెమెడీస్ గాని, వెల్త్ గాని చాలా ఉంటాయి. అలాంటిది ఈరోజు మనం గనక చూస్తే, పౌర్ణమి నాటి లక్ష్మీ అనుగ్రహం మీకు దక్కాలన్నా సంపూర్ణంగా, వచ్చినటువంటి ధనం స్థిరంగా ఉండడానికి మిథున రాశి వారు చిన్న చిన్న పరిహారాలైతే పాటించక తప్పదు. అందులో అతి ముఖ్యమైనటువంటిది లక్ష్మీదేవికి దీపారాధన. ఈరోజు పౌర్ణమి రోజున సాయంత్రం లేదా ఉదయం లక్ష్మీదేవి వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. మరి ఈరోజు పౌర్ణమి రాత్రి గనక చంద్రునికి క్షీర తర్పణం చేయాలి. అనగా చంద్రునికి దర్శనం చేసుకొని ఒక చిన్న పాత్రలో లేదా పాలు లేదా నీటిని నమస్కరించి ప్రార్థించాలి. సూర్యునికి చేసినట్లు వలె. ఇంకా ఆకుపచ్చని రంగు ఉపయోగకరం. బుధుడికి ప్రీతికరమైనటువంటిది ఆకుపచ్చని రంగు రుమాలు లేదా వస్త్రాన్ని ధరించడం, ఆకుపచ్చ పెసలు దానం చేయడం వంటివి శుభ ఫలితాలను అయితే మీకు లభించడానికి అయితే బలంగా ఉంటుంది మిత్రం. ఆత్మ విశ్వాసంతో ఉండండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది కనుక ఈ జూలై 29 పౌర్ణమి మీ ఆర్థిక విషయాల్లో నూతనమైనటువంటి కాంతులు నింపాలని ఆశిస్తున్నాను. మీ రాశికి సంబంధించిన మరిన్ని ఖచ్చితమైనటువంటి రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిథున రాశి వారు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి అలాగే మీకు లక్ష్మీ కటాక్షం, శుభయోగం, అదృష్టం మంచిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఆ లక్ష్మీ అనుగ్రహం రావాలని ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.